నిత్యము మనలను సియోన్లో నుండి ఆశీర్వదించువాడైన మన దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 1వ అధ్యాయం 19 నుంచి 34 వచనాల వరకు. మొదటిగా 19 నుంచి 22 వచనాలు మనం చదివితే, నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు, మరి నీవెవరువు? నీవు ఎలియావా అని అడగగా అతడు కానెను. నీవు ఆ ప్రవక్త అని అడగగా కానని ఉత్తరమిచ్చును. కాబట్టి వారు, నీవెవరువు? మమ్మను పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వాలని గనుక నిన్ను గురించి నీవేమి చెప్పుకుంటున్నావని అతన్ని అడిగిరి. ఈ 22వ వచనంలో ఆ పంపబడిన వారు నీవు ఆ ప్రవక్తవా అని అడిగారు. ఇక్కడ ఆ ప్రవక్త అంటే మోషే ముందుగా చెప్పిన ఒక ప్రత్యేక ప్రవక్తను గురించి అడుగుతున్నారు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనంలో వ్రాయబడిన ప్రకారంగా వారు అడుగుతున్నారు. ఆ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించుదును, అతని నోట నా మాటలు ఉంచుదును, నేనతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును అని ప్రభువు అంటే దేవుడు మోషేతో మాట్లాడడం మనం గమనిస్తాం. యూదులు ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని భవిష్యత్తులో మోషే వంటి గొప్ప ప్రవక్త వస్తాడని ఎదురు చూస్తా ఉన్నారు. అందుకే వారు బాప్తిస్మిచ్చే యోహానును నువ్వు క్రీస్తువా, ఏలియావా, ఆ ప్రవక్తవా అని అడుగుతా ఉన్నారు. అయితే బాప్తిస్మిచ్చే యోహాను కాదు అని సమాధానం చెప్పాడు. కాదు అని చెప్పడంతో పాటు 23వ వచనంలో మనం చూసినట్లయితే, అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు, నేను ప్రభువు త్రోవ సరళము చేయడి అనే అరణ్యంలో ఎలుగెత్తి చెప్పుకని శబ్దము అని చెప్పడం మనం చూస్తాం. అప్పుడు వెంటనే ఆ పంపబడిన వారు, నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిస్మిస్తున్నావు అని అడిగినప్పుడు యోహాన్ అంటున్నాడు కదా, నేను నీళ్లతో బాప్తిస్మిచ్చుచున్నాను, కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనా నేను యోగ్యుని కానని వారితో చెప్పి యోహాను బాప్తిస్మిస్తూ వచ్చాడు. అయితే యోహాన్ ఇచ్చిన సమాధానంలో మనకు అర్థమవుతుంది, కేవలం నీటి బాప్తిస్మే కాదు కానీ పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా ఉంది అన్న సంగతి. అది మనం 33వ వచనంలో చూస్తాం. అంతేకాదు అసలు 31వ వచనంలో తానెందుకు నీళ్లతో బాప్తిస్మిస్తున్నాడో అనే సంగతిని కూడా చాలా చక్కగా చెప్పాడు. నేను ఆయనను ఎరుగనైతిని కాని ఆయన ఇశ్రాయేలునకు ప్రత్యక్షం అగుటకు నేను నీళ్లలో బాప్తిసమిచ్చుచు వచ్చి తిని అని. మన అందరికీ తెలుసు యోహాను మారు మనసు నిమిత్తం ప్రతి ఒక్కరికి నీళ్లలో బాప్తిసమిస్తూ వచ్చాడు అని. ఈ విషయాన్ని మనం మత్తయి సువార్తలోను లూకాలోను చూస్తాం కూడా. ఇక్కడ ప్రత్యేకంగా చెప్తున్నాడు, ఆయన ఇశ్రాయేలునకు ప్రత్యక్షం అగుటకు నేను నీళ్లలో బాప్తిసమిచ్చుచు వచ్చి తిని అని. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలుకు ప్రత్యక్షం అయ్యేది ఈ నీళ్లలో బాప్తిసం పొందుతూనే. అందుకే 32వ వచనంలో యోహాన్ అంటున్నాడు, యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను, నేను ఆయనను ఎరుగనైతిని కాని నీళ్లలో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి నిలుచుట చూతువో దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మిచ్చువాడని నాతో చెప్పెను, ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యమిచ్చితిని అనెను. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, యోహాను ఆత్మ ప్రేరణ చేత యేసుప్రభుని చూడగానే ఇదిగో లోకపాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పగలిగాడు. కానీ తరువాత ఎప్పుడైతే యేసుప్రభు వారి నీళ్లలో బాప్తిసం పొందుకోవడానికి వచ్చారో ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగి వచ్చి ఆయన మీద నిలవడం చూచాడో అప్పుడు ఈయనే దేవుని కుమారుడని తెలుసుకుని సాక్ష్యం ఇవ్వడం మొదలు పెట్టాడు. అప్పుడు అతనికి నిజంగా తెలిసింది, ఈయనే లోకపాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అని. ఇక్కడ యోహాను స్టెప్ బై స్టెప్ సత్యాన్ని నిర్ధారించుకున్నాడు. ఈ వాక్య భాగం అంతటిలో మనం 2 గొప్ప సత్యాలను చూడగలం. మొదటిది, యోహాను తాను ఏమై ఉన్నాడో స్పష్టంగా గ్రహించగలిగాడు. నిజమైన సేవకుడు తను తాను ఎంచుకునదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోడు అన్న సంగతిని మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకనే బాప్తిస్మిచ్చే యోహాను తాను క్రీస్తును కాదని, ఏలియాను కానని, ఆ ప్రవక్తను కానని స్పష్టంగా చెప్పి ప్రజల హృదయాలను సిద్ధపరిచాడు. నేను అరణ్యములో ఎలుగెత్తి చెప్పు శబ్దము మాత్రమే అని చెప్పి ప్రభువుకు మార్గం సిద్ధం చేసే సేవకునిగా తనను తాను బయలుపరుచుకున్నాడు. ఇయ్యబడిన దానికంటే ఎక్కువగా హెచ్చించుకోకుండా తనను గురించి నిజమైన పరిచర్య అంటే తాను ఏ పని మీదైతే వచ్చాడో ఆ పని మీదే
తన గురి నిలుపుకుని ఉన్నాడు. నిజమైన పరిచర్య యొక్క లక్షణం ఇదే. క్రీస్తును వెంబడించే సేవకుడు కూడా ఈ రీతిగానే ఉంటాడు. ఎవరైనా కూడా తమను తాము ఎంచుకునదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోరు. ఇంకా లేఖనాలు చెప్తున్నాయి, వారి విశ్వాస పరిమాణం ఎంతో ఆ పరిమితులకు దాటకుండా వారు పనిచేస్తారు అని. అంటే ఆ విశ్వాస పరిమాణంలోనే వారు పనిచేస్తారు అని. ఇవ్వబడిన దానికన్నా ఎక్కువగా హెచ్చించుకోరు. తమను తాము తగ్గించుకుని ఎంతో విధేయతతో దేవుని సన్నిధిలో సేవ చేయటానికి ఇష్టపడతారు. ఇంకా రెండవది, యోహాను యేసుక్రీస్తును గురించి లోక పాపమును మోసుకుని పో దేవుని గొర్రెపిల్లగా ప్రకటించాడు. పాత నిబంధనలో పాప క్షమాపణ కొరకు గొర్రెపిల్లలను బలిగా అర్పించినట్లే ఇప్పుడు దేవుడు తన అద్వితీయ కుమారుని సమస్త లోక పాపముల కొరకు బలిగా ఈ లోకానికి పంపించారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు పాపాన్ని తీసివేయగల గొప్ప రక్షకుడయ్యారు. పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడు దేవుని కుమారుడు ఆయనే. పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని గురించి మనం మత్తయి సువార్త ధ్యానం చేసేటప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం దాన్ని చూసాం. ఎవరైనా దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని అనుకుంటే మత్తయి సువార్త బైబిల్ స్టడీ డే 10లోకి కనుక మీరు వెళ్లి చూసినట్లయితే అక్కడ పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని గురించి సంపూర్ణంగా వివరించబడింది. అక్కడ మీరు తెలుసుకోగలరు. ఇంకా ఈనాటి మన ధ్యానంలోనికి వస్తే, యోహాను యేసుప్రభు మీద పరిశుద్ధాత్మ దిగిరావడం చూసి ఈయనే దేవుని కుమారుడు అని సాక్ష్యమిచ్చాడు. మరి మనం ఈ రోజు ఆలోచించాలి, యేసుప్రభుతో మనకి ఎలాంటి పరిచయం ఉంది, ఆయన గురించి మనం ఎలా సాక్ష్యమిస్తున్నాము. ఆయనను తెలుసుకుని ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయనతో సరైన సంబంధంలో సహవాసంలో లేక ఆయన గురించి సాక్ష్యం ఇవ్వలేని పరిస్థితిలో మనం ఉన్నామా? మన జీవితంలో కూడా దేవుని యొక్క గొప్ప ఉద్దేశం ఏంటంటే యోహాన్ లాగా దేవుని మహిమపరచటమే. వాక్యము పదే పదే అదే విషయాన్ని చెప్తూ ఉంది. మనము సృష్టించబడింది దేవుని మహిమ కొరకేనని. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన సిలువ కార్యాన్ని విశ్వాసంతో స్వీకరించి ఆయన ద్వారా కలిగే వాటిని పొందుకోవటం దేవుని మహిమపరచటమే. అది మన పరమ తండ్రికి ఎంతో ఇష్టం. ఆయన ఇచ్చే క్షమాపణ, రక్షణ, పరిశుద్ధత, పరిశుద్ధాత్మ సహవాసం, నిత్య జీవం, వీటన్నిటిని మనం అనుభవించాలని తండ్రి ఎంతగానో కోరుకున్నారు. మన పట్ల ఆయన ఉద్దేశం అదే. ఎలా చేస్తే సులువుగా మనం వీటిని రిసీవ్ చేసుకోగలుగుతామో తండ్రి అయిన దేవుడు అలాంటి ప్రణాళికే రచించి తన ఏక కుమారుని లోకానికి పంపించి మనకి ఈ విషయాలన్నీ కూడా చాలా సులువుగా అందుబాటులోకి తీసుకుని వచ్చారు. మరి మనం ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నాం? ఈ బాప్తిస్మిచ్చే యోహాను చూపించిన ఆ క్రీస్తే ఎప్పటికీ మనలను రక్షించి దేవునికి దూరంగా ఉన్న మనల్ని దేవునితో సమాధానపరిచే ఏకైక మార్గమై ఉన్నాడని గ్రహించగలగాలి. దేవుని తెలుసుకోవటానికి మరి ఇంకా ఏ మార్గమూ లేదు. ఆలస్యం కాకుండా యేసుక్రీస్తును అంగీకరిద్దాం. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నిత్యము మమ్మల్ని ఆశీర్వదించువాడవైన మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మేము దీవించబడటానికే, ఈ లోకంలో ఉన్నతమైన స్థాయిలో బ్రతకడానికే, ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయిలో బ్రతకడానికే మీరు నా తండ్రి చేయవలసిన ప్రతి కార్యాన్ని మా కొరకు చేసి నిర్వహించి నాయనా వాటిని సిద్ధపరిచి ఉంచారు. అయితే మేము రిసీవ్ చేసుకోవడానికి అనుకూలమైన మనస్సు మాలో లేనందువలన చాలా విషయాలు మేము పొందుకోలేకపోతున్నాం. ఈ రోజు మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాం. మా మనస్సులు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుతామని చెప్పిన నీ మాట తండ్రి మా జీవితంలో నెరవేరునట్లు నీ సహాయాన్ని ఎంతగానో కోరుకుంటున్నాం. పరిశుద్ధ ఆత్మశక్తితో మమ్మల్ని నింపమని బ్రతిమాలుతున్నాం. దేవా, ఈ రోజంతా కూడా మీ చేతికి అప్పగిస్తూ మేము నీ స్థాయికి తగినట్లుగా బ్రతికే కృప మా పైన కుమ్మరించమని వేడుకుంటూ ఈ మనలని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.